దేవునామానికి మహిమ కలుగుగాక. దేవుడి రోజు నీతో స్పష్టంగా మాట్లాడబోతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 55:22 వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము. మరి ఈరోజు ఏ భారముతో, ఏ బలహీనతో, ఏ బాధతో ఉన్నావు, నీ భారానంతా కూడా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క పాదాల చెంత, ప్రభువా ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఈ బాధ నుంచి నాకు విముక్తి కలుగ చేయండి యెహోవా మీద భారము మోపిడి. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, మరి దేవుడు చెప్తున్న మాట, మనము అపరాధముల చేత కొట్టబడుచుండగా అనేకమైనటువంటి బలహీనతలో ఉన్నటువంటి మన కోసము తన ఒక్కగానొక ప్రియ కుమార్ని దేవుడి లోకానికి పంపించాడు. మరి ఇక్కడ చూసినట్లయితే, మరి కీర్తనల గ్రంథము 37:4-5 వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించాలి. మనం ఏ భారముతో, ఏ బాధతో, మరి ఏ సమస్యతో ఉన్నామేమో, దేవుడి మీద ఈ రాత్రికాల సమయంలో ఆయన మీద నువ్వు భారాన్ని వేయి. ఖచ్చితంగా నీలో ఉన్న భారాన్ని ఆయన తీసివేసి నేను సులువుగా చేయబోతున్నాడు. యెహోవా మీద నమ్మకం ఉంచుము, యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవా చేసిన మేలును మర్చిపోకుండా ఆయన స్తుతించి కీర్తించు. దేవుడు నీ యొక్క నామం, ఆయన నామంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:32 వచనంలో, దేవుని ప్రేమ ఎంత గొప్పదని